నేటి దైవవాక్కు యోనా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనములు. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. ఈ భాగంలో యోనా అంటున్నాడు, ప్రాణం గురించి మాట్లాడుతున్నాడు. బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకుంటున్నాడు. ఆయన చేసినటువంటి లేక దేవుడే స్వయాన ఇచ్చిన ఉపదేశమును గూర్చి యోనా నినివే పట్టణస్థులకు అర్థమయ్యే రీతిలో ఉపదేశించాడు. నినివే పట్టణము నాశనమును గూర్చి ఉపదేశించినప్పుడు పూర్తి పట్టణము అంతయు అష్షూరు రాజు సహితము, చిన్నలు పెద్దలు, రాజును పశువులు సహితము ఉపవాస దీక్ష చేసినారు. వారి గురించి వారే దేవుని ముందర పశ్చాత్తాపడినారు. యోనా ఉపదేశము పూర్తి పట్టణమంతటిని మారు మనసు కలిగి దేవుణ్ణి వేడుకొనుట చాలా గొప్ప విషయం. దానిని బట్టి యోనా సంతోషించాలి. కానీ యోనాకు తన ప్రాణంపై విరక్తి పుట్టింది. అన్ని జాతుల కంటే ఇశ్రాయేల్ వారు గొప్ప అని అతని కోరిక అయి ఉంటుంది. దేవుని ఇష్టతకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే బ్రతుకుట కంటే చచ్చుట మేలని నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేస్తున్నాడు లేదా విజ్ఞాపన చేస్తున్నాడు. యోనా వలె బైబిల్లో కొద్దిమంది భక్తులు కూడా ప్రార్థించారు. నన్ను చంపుమని లేదా నా ప్రాణం తీసుకునమని ప్రార్థించినట్లు చూస్తాం. ఇప్పటికీ కూడా ఏదైనా కష్టం వచ్చిన వెంటనే మనలో కూడా చాలామంది చేసే ప్రార్థనలు బ్రతుకుట కంటే చచ్చుట మేలని ప్రార్థించేవారు ఉన్నారు. దేవుడు యోనా పట్ల ఎంతో జాలి కలిగి ఉన్నాడు. మొదటిగా చూస్తే యోనా పారిపోయాడు. అయినను దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై రెండవసారి తనకి సెలవిచ్చాడు. దేవుడు నినివే పట్టణస్థులకు కీడు చేయక మానెను. ఆ విషయంలో కూడా యోనా దేవునిపై కోపగించుకున్నాడు. ఇంకా ఇప్పుడు చూస్తే తనపై తనకే కోపం వచ్చి ప్రాణం గురించి మనవి చేయుచున్నాడు. అయినను దేవుడు అంటున్నాడు, చాలా నాజుగ్గా, మృదువుగా, సున్నితంగా ఆయనను హెచ్చరిస్తున్నాడు. నీవు ఇలా కోపగించుట న్యాయమా అని అడుగుతున్నాడు. దేవుని మార్గాలను ప్రశ్నించేందుకు ఎవరికీ హక్కు లేదు. దేవుడు ప్రేమతో యోనాను మందలించాడు. మనల్ని కూడా తండ్రి అలాగే మందలిస్తూ తప్పుల్లో పడకుండా తప్పించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్.